ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేసుకుంది. 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నిన్న సమయానికి అభ్యర్థి నుంచి పత్రాలు అందకపోవడంతో చైర్మన్ ఎన్నికను నేటికి వాయిదా వేశారు. కృష్ణకుమారికి మద్దతుగా 16 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఆమోదం తెలిపారు. సమావేశానికి ఆర్డీఓ బాలకృష్ణ, టీడీపీ, వైసీపీ, జనసేన కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిర్ణయానికి కూటమి కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. దాంతో టీడీపీ అభ్యర్థి సునాయాసంగా చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నిన్న సమయానికి అభ్యర్థి నుంచి పత్రాలు అందకపోవడంతో చైర్మన్ ఎన్నికను నేటికి వాయిదా వేశారు. కృష్ణకుమారికి మద్దతుగా 16 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఆమోదం తెలిపారు. సమావేశానికి ఆర్డీఓ బాలకృష్ణ, టీడీపీ, వైసీపీ, జనసేన కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందిగామ మున్సిపల్ చైర్మన్ ఒక ఉత్కంఠగా అయితే సాగింది. నిన్న రోజు మున్సిపల్ ఎన్నికల ఉన్నటువంటి అధికారి బాలకృష్ణ ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా ఏదైతే 9 మంది సభ్యులు కూడా హాజరు కాని పరిస్థితి నిన్న నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల గందరగోళం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా అటు టీడీపీ సంబంధించి ఇటు ఎంపీ కానివచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు చెరొక అభ్యర్థిని కూడా చైర్మన్ గా ఎన్నుకోవడంతో తను పడ్డ ఆ అభ్యర్థినే చైర్మన్ గా ఎన్నుకోవడం కూడా ఇద్దరి మధ్య అయితే నిన్న పోటీ నిలబడింది. దానికి సంబంధించి కూడా టీడీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఆ చైర్మన్ ఎన్నికకి హాజరు కాని పరిస్థితి నిన్న చోటు తీసుకుంది. ఈ రాజకీయ ఉత్కంఠ మధ్య కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే అభ్యర్థులు ఇటు ఎంపీకి సంబంధించి కూడా ఆ స్వర్ణలతని అభ్యర్థిగా ఆ బీఫామ్ అందించినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యేగా సంబంధించినటువంటి ఆ సత్యావతిని కూడా చైర్మన్ గా ఎన్నుకోవాల్సి కూడా ఆ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ రగడైతే మాత్రం నిన్న నందిగాంలో చోటు చేసుకుంది. దీనిపై కూడా అధిష్టానం అయితే నిన్న చాలా వాటికి సీరియస్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎంపీ కానివచ్చు, ఎమ్మెల్యే మిత్ర వద్ద ఆ పోటీ ఉండడంతో కాకుండా ఈ రోజు కొత్తగా 3వ వ్యక్తిని అయితే మాత్రం ప్రతిపాదించడంతో పాటుగా అతన్ని ఎన్నుకోవాలంటూ కూడా ఈ రోజు అయితే కొత్తగా బీఫామ్ అయితే చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నిన్న మున్సిపల్ పంచాయతీ శాఖ మంత్రి కొత్తగా ఆ 10వ వార్డు సంబంధించినటువంటి కృష్ణకుమారి పేరును రాత్రి కూడా తెరపైకి తీసుకురావడం, రాత్రి తన బీఫామ్ ఇవ్వడం, ఈ రోజు ఉదయం కూడా తన పేరు పరిశీలనలో ఉంచి కూడా ఆ ఎలక్షన్ అయితే మాత్రం కండక్ట్ చేసిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీనిపై కూడా ఈ రోజు ఆ ఎన్నికల అధికారి ఎవరైతే నందిగామ ఆర్డీఓ ఉన్నటువంటి బాలకృష్ణ ఆ ఎన్నికలు అయితే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూడా ఇటు 13 మంది టీడీపీ అభ్యర్థులు కానివచ్చు, మరొక వైసీపీకి సంబంధించినటువంటి 4, అదేవిధంగా దీంట్లో చూసినట్టయితే మరొక 2 కూడా చనిపోయిన పరిస్థితి కూడా చోటు చేసుకుని దీంట్లో కూడా ఉన్నటువంటి 18 మందికి కూడా 14 మంది కూడా ఈ ఎన్నికలకైతే మాత్రం చెయ్యెత్తి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే మాత్రం కృష్ణకుమారికి అయితే మాత్రం తెలిపారు. దీంతో కూడా ఈ రోజు ఇవాళ జరిగినటువంటి రాజకీయ ఉత్కంఠలో అయితే మాత్రం ఈ రోజు తెరపడం జరిగిపోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణకుమారి అత్యధిక మెజారిటీ మాత్రం అయితే కౌన్సిలర్లు ఉన్నటువంటి 18 మందిలో కూడా 16 మంది మెజారిటీ కూడా కృష్ణకుమారికి చేతులెత్తి తన అభిప్రాయం తెలపడంతో ఈ రోజు కూడా కృష్ణకుమారి అయితే మాత్రం ఆ చైర్మన్ గా ఎన్నుకున్న పరిస్థితి. దీంతో కూడా గత కొన్నాళ్ళంగా వైసీపీ ఉన్నటువంటి చైర్మన్ పీఠంని ఈ రోజు అయితే మాత్రం ఆ టీడీపీ కూడా దక్కించిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా గత 2 రోజుల నుంచి టీడీపీలో సాగినటువంటి ఈ ఉత్కంఠ అయితే మాత్రం ఈ రోజు అయితే తెరపడని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి కృష్ణకుమారి, అదేవిధంగా ఈ రోజు నందిగామ టీడీపీ కూడా ఈ మున్సిపాలిటీని కూడా కేవసం అయితే చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే మాత్రం ఇటువైపు ఆ వైసీపీ సభ్యులు కూడా ఇటువైపు కొంతమంది ఇద్దరు ఎన్నికలు చనిపోయారు, వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టుకి వెళ్ళిన సందర్భం అయితే ఉంది. హైకోర్టులో కూడా దీన్ని
అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా పూర్తిగా విచారణకు అయితే రాని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపై కూడా హైకోర్టు నుంచి వచ్చే తీర్పు కూడా అయితే వెలువడిన పరిస్థితి ఉంది. కానీ ఆ 2 సభ్యులు లేనప్పటికీ కూడా వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి వైసీపీ వెళ్ళారు. కానీ అలాంటిది లేదు. మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం లేనప్పుడు సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు కూడా హైకోర్టు తీర్పిచ్చిన సందర్భం అయితే దీంతో కూడా ఈ రోజు కూడా ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. కానీ మున్సిపాలిటీ జరిగిన ఏదైతే అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని చెప్పేసి అయితే మాత్రం హైకోర్టు కూడా తీర్పిచ్చిన పరిస్థితి కూడా దీంట్లో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్. థ్యాంక్ యూ యశ్వంత్.